MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో వంటలు చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీ కదండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మెహదీపట్నం నుంచి మెయిల్ చేశారు రాజు గారు, సుమిత్ర గారు. ఓకే, బొప్పాయితో ఏదైనా వంట చేసి చూపించమని అడుగుతున్నారు. అంటే మనం జనరల్ గా బొప్పాయితో కొన్ని రకాల కర్రీస్ అలా చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో అలా అనుకుంటా ఏదైనా కాంబినేషన్ మరి కుర్మా టైప్ లో ఇద్దామండి. బొప్పాయి కుర్మా. బొప్పాయి కుర్మా ఓకే, చాలా బాగుంటుంది. సో అంటే ఇది రోటీస్ తో తీసుకోవచ్చు, అలాగే పలావ్ లాంటి వాటికి చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో చేసుకోవడం కూడా కొంచెం ఈజీగా. ఓకే ఓకే, మరి బొప్పాయి కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి మసాలా కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొప్పాయి ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా నూనె వేసేసుకున్నామండి. సో దీంట్లో కావాల్సితే కొంచెం వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు. కుర్మా కాబట్టి బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. నెయ్యి వెన్న నూనె వెన్న కలిపినా కూడా టేస్ట్ బాగా వస్తుంది. సో దీంట్లో మసాలా దినుసులు అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సో వీటితో పాటుగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇది మనకు కొంచెం మసాలా బేస్ వస్తుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకోవచ్చు. ఓకే, సో అప్పటికప్పుడు మనం కొంచెం ఫ్రెష్గా చేసి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఎలాగో బొప్పాయికి కూడా పెద్ద టేస్టే ఉండదు కాబట్టి కొద్దిగా ఈ మసాలా ఫ్లేవర్స్ అవి ఎక్కువ ఉంటే మనకి ఆ ముక్క కూడా ఇదంతా ఇవన్నీ కూడా బాగా పట్టేస్తుంది. సో అంటే బొప్పాయి చేసుకున్నప్పుడు కొంచెం లైట్ గా మనం ఉడికిచ్చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. చాలా గట్టిగా ఉంటుంది కదా మనకి. అవునండి. మళ్ళీ ఇక్కడ కూరలో వేస్తే ఆ ముక్క ఉడికేంత వరకు మనకి కొంచెం అంటే మసాలా కొంచెం మాడుతూ ఉంటుంది కాబట్టి ముందుగానే నేను ఉడికించి పెట్టేసుకున్నాను. ఓకే, సో కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదండి. సో మసాలా కర్రీస్ మనం ఎప్పుడు చేసుకున్నా కానీ ఆనియన్ కొంచెం మనకు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్ అండి. ఓకే, అలాగే గసగసాల పేస్ట్. సో ఇవి కొంచెం వేయించేసి పేస్ట్ చేసేసుకోవాలి. సో ఈ రెండు కాంబినేషన్ ఇంకా మనకి యూనివర్సల్ కాంబినేషన్ లాగా దేనికైనా బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది. సో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు. సో జనరల్ గా బొప్పాయితో అంటే చాలా 1-2 వెరైటీసే అది కూడా తెలిసిన వాళ్ళే చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే స్వీట్స్ అవి చేసుకుంటుంటాం, హల్వా టైప్. సో ఇలా మసాలా కాంబినేషన్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే అంటే ఆ బొప్పాయికి అఫ్ కోర్స్ ఇది టేస్ట్ లెస్ గా ఉన్నా దాని ఒరిజినల్ టేస్ట్ అనేది కూడా కొంచెం దాంట్లో ఉంటుంది కదా, కంపల్సరీగా ఉంటుంది. సో ఈ పేస్ట్ అంతా కొంచెం వేగాల రాజు గారు. అవునండి, కొంచెం మనకి ఈ అడుగు అంటకుండా కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేట్టుగా ఓకే అలా వెళ్తూ ఉంటే మనకి అంటే అది కొంచెం వేగినట్టు అనమాట. సో ఆల్రెడీ మనం వేయించుకొని పేస్ట్ చేస్తాం. సో ఇక్కడ కూడా కొంచెం వేగితే బాగుంటుంది. సో ఆయిల్ లో కూడా కొద్దిగా ఫ్రై అయినట్టు ఉంటుంది కదా. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా:
తలస్నానం చేసిన వెంటనే జుట్టు దువ్వుకోకూడదు. వెంటనే జుట్టు దువ్వుకున్నట్లయితే వెంట్రుకలు రాలిపోతాయి. సో తలస్నానం చేసిన తర్వాత ఆరిన తర్వాత జుట్టు దువ్వుకోవాలి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే నరేష్ గారు. ఓకేనండి. మంచి స్మెల్ వస్తుంది. ఎస్. సో ఆ స్మెల్ చూస్తుంటే కూడా మనకి నోరు ఊరుతూ ఉంటుంది కదా ఒకసారి. మసాలా ఫ్లేవర్ చాలా బాగుంది. అంటే దినుసులు కూడా వేసాం కదా. అవును. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బొప్పాయి ముక్కలండి. సో కొంచెం కుర్మా చేస్తున్నాం కాబట్టి కొంచెం ముక్కలు పెద్ద పెద్దగా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి. సో ఇది ఇలా చూడడానికి అయితే మనకి సొరకాయ ముక్కల్లా ఉన్నాయి. చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేదు. సో ఎండింగ్ లో అంటే ముక్క నములుతున్నప్పుడు ఎండింగ్ లో కొంచెం ఆ బొప్పాయి తాలూకు టేస్ట్ లైట్గా తెలుస్తుంది. గరం మసాలా. ఓకే. పెరుగండి. సో మనం పెరుగు ఎప్పుడు వేసుకున్నా కొంచెం ఇలా కొట్టేసి వేస్తే బాగుంటుంది. అప్పుడు కొంచెం ముద్దలు ముద్దలుగా మనకు అలాగే ఉంటుంది. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తారా? సో ఒకసారి కొద్దిగా ఈ మసాలాలో ఆ ముక్కలన్నీ ఉడికితే మనకి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అండి. అంటే కొంచెం ఆ ముక్కలకు కూడా ఈ ఫ్లేవర్స్ కొంచెం పట్టేస్తే మనకి సరిపోతుంది. సో జనరల్ గా కుర్మా ఇలాంటివన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు, కానీ అన్ని రెడీ చేసి పెట్టుకుంటే మనకి జస్ట్ చాలా ఫాస్ట్ నిమిషాల్లో అయిపోతుంది. ఓకే, కొంచెం మూత పెట్టేసేద్దాం. ఓకే రాజ్ గారు. ఇలా మూత పెట్టడం వల్ల కొంచెం ఫాస్ట్ గా ముక్కలకు పట్టేస్తాయి ఫ్లేవర్స్ అన్ని. సో మనకి ఇది కూడా చక్కగా రోటీకి ఏదైనా పలావ్ లాంటి వాటిల్లోకి సో అన్నిటితో కాంబినేషన్ అనేది బాగా కుదురుతుంది. ప్లేన్ రైస్ కానీ మనం మీరు చెప్పినట్టు రోటీస్ కానీ పలావులు కానీ బిర్యానీలు కానీ అన్నిటికి చాలా బాగుంటుందండి కుర్మా అనేది. కుర్మా టైప్ లో కొంచెం అంటే ఎండింగ్ లో ఏంటంటే దానికి కొంచెం పెరుగు ఫ్లేవర్ కూడా దాంట్లో తెలుస్తూ ఉంటుంది కదా. అవును, బాగుంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైన ఫ్లోట్ అవుతుంది. అవును. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర. ఓకే. ఎస్, రెడీ. బొప్పాయి కుర్మా రెడీ. ఆ మసాలా ఫ్లేవరే చాలా బాగా వస్తుంది. ఎస్ అండి. అండ్ మనం ముందు కూడా చక్కగా కొబ్బరి గసగసాలు ఇవి కూడా బాగా వేయించుకొని అలా పేస్ట్ చేసుకొని వల్ల కొంచెం ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో పచ్చిది వేసుకుంటే మనకి ఇంత అనిపించదు. అది బౌల్ ఇస్తారా? కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, బొప్పాయి కుర్మా రెడీ. ఓకే అండి, మరి బొప్పాయి మసాలా కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి మసాలా కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బొప్పాయి ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొప్పాయి మసాలా కుర్మా రెడీ. ఓకే అండి, మరి బొప్పాయి మసాలా కుర్మా తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు. కమ్మకమ్మగా వచ్చింది. అవును, అంటే లైట్ గా ఎండింగ్ లో అంటే బొప్పాయి ముక్క కూడా కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేసాయి. బాగుంది యాక్చువల్గా. అంటే మనం మసాలా ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నాము అండ్ ఈ బొప్పాయి ముక్కలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ముక్కలో ఉండే కొద్దిగా కొంచెం లైట్ వగర్ టైప్ ఏదో ఉంటుంది, అది యాడ్ అయింది. గ్రేవీ కొంచెం యాడ్ అయింది. ఆ ముక్కలో కూడా కొంచెం అంటే ఈ కుర్మా తాలూకు ఆ ఫ్లేవర్స్ పట్టేస్తాయి. సో బాగుంది చక్కగా. ఇదైతే మనము ఇట్లా మీరు అన్నట్టు బిర్యానీ లాంటి వాటిలోకి, రోటీస్ దేంట్లోకైనా తీసేసుకోవచ్చు. టేస్ట్ గా ఉంటుంది మనకి. yes అండి. సో చూసారు కదండి, బొప్పాయితో ఇదొక వెరైటీ, పచ్చి బొప్పాయితో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్: బంగాళదుంపను మధ్యకు కట్ చేసి ముఖానికి రుద్దుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్కు మంచి నునుపుదనం వచ్చి అందంగా కనిపిస్తారు.
ఈరోజు వంటలు పిండి వంటల్లో బొప్పాయితో మంచి టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే, మరి నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే సేమియా బాదం ఖీర్. మరి ఈ ఖీర్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు సేమియా బాదం ఖీర్. అవునండి. సో అంటే ఇందులో మనకు కొంచెం ఆ బాదం ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుందా రాజు గారు? బాదం ఫ్లేవర్ తెలియడానికి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే బాదం పేస్ట్ వేస్తున్నాం. సో ఇది కొంచెం మనకు థిక్నింగ్ కూడా వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం ఇలాంటి ఖీర్లలో కోవా వాడుతూ ఉంటాం కదా, సో ఇక్కడ బాదం పేస్ట్ వాడుతున్నాం. సో అలాగే కొంచెం ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాం, అంటే ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియడానికి బాదం ఎసెన్స్ వాడుతున్నాం. సో ఇది మనకు మార్కెట్ లో ఈజీగానే దొరుకుతుంది. సో ఓవరాల్ గా ఇది చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి సేమియా బాదం ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సేమియా బాదం ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పాలు 1/2 లీటర్, బాదం పేస్ట్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, బాదం ఎసెన్స్ 2 చుక్కలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే రాజుగారు, మొదలు పెట్టేద్దామా ఖీర్? ఓకేనండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. సో ఇక్కడ మనం మెయిన్గా ఏంటంటే మనం బాదం ఫ్లేవర్ ఎక్కువ తీసుకుంటున్నాం కదండి పేస్ట్లా. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే బాదం లేకుండా కాజు, కిస్మిస్ ఈ 2 వాడుతున్నాం. సో నెయ్యి వేసేసుకున్నాం. సో దీంట్లో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం అండి. ఓకే, సో మనకి అంటే కొంచెం ఆ బాదం ఫ్లేవర్ తెలియాలన్నా బాదం పప్పులు యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు కదా? పర్వాలేదు. సో కావాల్స్తే అంజీర్ వేసుకోవచ్చు. సో డ్రై అంజీర్స్ దొరుకుతాయి కదా, సో అవి కొంచెం గింజలు అలా తింటూ ఉంటే బాగుంటుంది. అంటే కొంచెం దగ్గరకు వచ్చే దాంట్లో అంత తెలియదు కానీ ఇట్లా సగ్గుబియ్యం కానీ సేమియా పాయసం కానీ చేసుకుంటే కొద్దిగా లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కదా వీటికి. వాటిలో మనం వాడుకోవచ్చు. సో ఇవన్నీ పక్కన తీసేసుకున్నాం. సో దీంట్లోనే సేమియా కొద్దిగా వేయించుకున్నాం. ఓకే, ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానా? కొంచెం ఆ నేతి ఫ్లేవర్ పట్టడానికి కొంచెం లైట్ గా వేయిస్తాం. ఓకే, సో ప్లేన్ తీసుకుంటే కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఇది అక్కర్లేదు, మనకు ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి కొంచెం నేతి ఫ్లేవర్ పట్టుకోవడానికి కొంచెం వేయించుకుంటున్నాం. ఓకే ఓకే, సేమియా కూడా అంటే ఆల్రెడీ ప్రాసెస్ చేసింది కాబట్టి ఇది కొంచెం తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. అవును, లేకపోతే మళ్ళీ టేస్ట్ కూడా మనకి తేడా వచ్చేస్తుంది, చాలా తెలుస్తుంది అది. ఓకే ఓకే, సో దీంట్లో పాలు, సో కాచి చల్లార్చిన పాలండి. ఓకే, సో ఇవి మనకు కొంచెం ఈ సేమియా ఉడికితే సో పంచదార యాడ్ చేయొచ్చు. ముందుగానే మనం పంచదార యాడ్ చేసేస్తే సో సేమియా ఉడకడానికి టైం ఎక్కువగా గట్టిగా కూడా ఉంటుంది మనకు. సో కాబట్టి ముందు ఇది ఉడికిన తర్వాత అప్పుడు పంచదార యాడ్ చేస్తాం. సో కొంచెం మరగాలి ఇది. సో మేమైతే చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తరచూ ఎండలో తిరిగే వారికి స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది. అలాంటి వారు ఓట్స్ను పౌడర్ లాగా చేసుకుని దానిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ ట్యాన్ తొలగిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో పంచదార యాడ్ చేసుకున్నాం. అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో మనం బాదం ఫ్లేవర్ ఎక్కువ అనుకున్నాం కదా, సో ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో అలాగే బాదం పేస్ట్ అండి. సో బాదం నానబెట్టేసి తొక్క తీసేసి పేస్ట్ చేసేసుకున్నాం. సో
కొంచెం ఎక్కువగా చిక్కగా కనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కోవా లేకుండా మనకి బాదం పేస్ట్ మనకు ఆ థిక్నింగ్ ఇస్తుంది, ఓకే. అలాగే టేస్ట్ అనేది కూడా ఇస్తుంది, ఫ్లేవర్ ఫుల్ బాదం ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఎస్ అండి. సో కొంచెం ఒక మరుగు వచ్చేస్తే మనం ఆఫ్ చేసేయచ్చు అండి. ఓకే, కొంచెం ఆ బాదం పేస్ట్ కుక్ అయితే కొంచెం కుక్ అయితే, లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. అవును. సో బట్ బాదం పేస్ట్ వేసిన తర్వాత కంటిన్యూగా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇది ఈ కానీ జీడిపప్పు paste పేస్ట్ కానీ అవును. అడుగు పట్టేస్తూ ఉంటాయి తొందరగా. ఓకే అండి. సో ఇక్కడ స్టవ్ కట్టేసి కొంచెం 1 లేదా 2 డ్రాప్స్ బాదాం ఎసెన్స్ అండి. ఓకే. కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి కొంచెం Light యాడ్ గా. చేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఆల్రెడీ కాచినాయి కాబట్టి సో మళ్ళీ మరిగించాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. సో మనకి జనరల్గా ఎప్పుడైనా చేసి పెట్టుకున్నప్పుడు కొంచెం థిక్గా అవుతుంది కదా, ఎంతైనా కూడా కొంచెం సేమియా అయినా అంటే ఇది ఏదైనా. కొంచెం అంటే పాస్తా ఫ్యామిలీ కదండి సేమియా. సో కాబట్టి కొంచెం చూసి తినేటప్పుడే చాలా మంది ఇలా పాలు యాడ్ మిక్స్ చేసుకుని చేసుకొని కొంచెం లూజ్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. యా. సో అలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్న ప్రాబ్లం లేదు. అంటే కాచిన పాలు అయితే మనకు డైరెక్ట్ గా యాడ్ Direct గా. చేసుకొని అలా తినేసేయచ్చు. అవును. సో ఎండింగ్ లో డ్రై ఫ్రూట్స్, ఓకే. నైస్. సో సేమియా బాదం ఖీర్ రెడీ. యా. సో అంటే చూస్తే మామూలుగా సేమియా పాయసం లానే ఉంది, ఎస్ తింటే మనకి ఆ బాదం టేస్ట్ అనేది తెలుస్తుంది. తెలుస్తుంది. కొద్దిగా టేస్ట్ లో వేరియేషన్స్ కావాలనుకున్నప్పుడు మనం ఇలా బాదం పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఇలా కొంచెం ట్రై ట్రై చేసుకోవచ్చు. చేయొచ్చు. అయితే మిక్స్డ్ గా వేసుకున్నా బానే ఉంటుంది, బాదం ప్లస్ జీడిపప్పు. ఎస్. పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఓకే. సో పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసేసుకోవచ్చు. నైస్ రాజు గారు, ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే. సో ఖీర్ రెడీ. మరి కార్వింగ్ ఏంటి ఈరోజు? దోసకాయతో బోర్డ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో నిమ్మకాయ హెడ్ వచ్చేస్తుంది, ఓకే. క్యారెట్ మనకి బీక్ వచ్చేస్తుంది. ఫస్ట్ బేస్ కట్ చేస్తున్నాను. సో ఇలా వచ్చేస్తుందండి. ఓకే. వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో ఇలా సో ఒక సైడ్ కొంచెం జిగ్జాగ్ షేప్, సో దీనికి కూడా 2 వైపులా జిగ్జాగ్ అండి. ఇది టేల్ వస్తుంది మనకి బేస్. సో దీన్ని కరెక్ట్గా మనం అంటే ఒక షేప్లో తీసుకుంటే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే. సో ఇది పెట్టడానికి ఇక్కడ ఘాటు పెడుతున్నాను. సో కొంచెం ఓపెన్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అది. సో దీన్ని టూత్ పిక్తో మనం ఫిక్స్ చేసేసాలి. ఓకే. సో నిమ్మకాయ వచ్చేసి ఇక్కడ హెడ్, ఓకే. సో ఐస్ వచ్చే చోటే నేను ఇలా టూత్ పిక్స్ పెట్టేస్తున్నాను. సో అడిషనల్గా మనం ఐస్ పెట్టకుండా ఓకే. సో ఇవే కొంచెం అంటే డార్క్ లైట్గా మనకి ఇది ఉంటుందండి. ఓకే. ఓకే. సో బీక్ వచ్చేసి ఇక్కడ మధ్యలో. సో క్యారెట్ సో కొంచెం ఓపెన్ ఉన్నట్టుగానే చూపిస్తున్నాం అండి బీక్. ఓకే. సో నిమ్మకాయకు మనం అంటే టూత్ పిక్ పెట్టే ముందు కానీ కొంచెం చిన్న హోల్ చేసుకోవాలంటే స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి. ఓకే. నైస్. ఓకే రెడీ.
ఓకే అండి, మరి వేడివేడిగా ఖీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఖీర్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. సేమియా బాదం ఖీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో సేమియా వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, బాదం పేస్ట్, బాదం ఎసెన్స్ వేసి దగ్గర పడినివ్వాలి. చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సేమియా బాదం ఖీర్ రెడీ. సేమియా బాదం ఖీర్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. స్వీట్ మనకి ఏదైనా కూడా ఆ షుగర్ కానీ బెల్లం కానీ వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అడిషనల్ గా మనం ఇలాంటివి బాదం యాడ్ చేసాం ఇక్కడ, అంటే పేస్ట్ యాడ్ చేసాం, ఎసెన్స్ కూడా యాడ్ చేసాం. చాలా కమ్మగా ఉంది కదా. అంటే బేసిక్ గా డ్రై ఫ్రూట్స్ అనేవి ఎప్పుడైనా కూడా మనకి ఒక మంచి టేస్ట్ ఇస్తాయి, అంటే ముఖ్యంగా స్వీట్స్ లో. సో ఇక్కడ ఆ బాదం పేస్ట్ అనేది కూడా ఈ సేమియాకి ఆ పాలల్లో కాస్త ఉడికించడం మూలన చాలా మంచి టేస్ట్ ఇచ్చింది. సో చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా కమ్మకమ్మగా ఉంది స్వీట్. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు సున్నిపిండితో స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. సున్నిపిండితో స్నానం చేయడం వలన మన చర్మంపై ఉన్న మురికి అలాగే డెడ్ స్కిన్ తొలగిపోయి మన చర్మం మృదువుగా మంచి నిగారింపుగా ఉంటుంది. సో ప్రతిరోజు సున్నిపిండితో స్నానం చేయండి. ఓకే, మరి వాళ్ళ ఊరించే వంట సెగ్మెంట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి ఈరోజు మనకి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? నా పేరు శ్రావణి అండి. శ్రావణి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మంచిర్యాల నుంచి వచ్చాను. మంచిర్యాల. ఓకే, హాయ్ అండి. హలో, మీ పేరేంటి? నా పేరు రమ్య అండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రామంతపూర్ నుంచి వచ్చాను. రామంతపూర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఏమీ లేదు. ఏం లేదు. ఇక్కడికి వచ్చినాక చేసుకున్నాం. ఇక్కడికి వచ్చాక చేసుకున్నారా? ఓకే, సరే. మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదన్నమాట. ఇది ఇలా చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా? డ్రమ్ స్టిక్స్ లాగా అనిపిస్తుంది. డ్రమ్ స్టిక్స్ లాగా, అవును, ములక్కాడ లాగా అనిపించవచ్చు, పొట్లకాయలా కూడా అనిపించవచ్చు. సరే, ఎందుకు కన్ఫ్యూజన్ చూసేద్దాం. ఓకేనా? బీరకాయ. నైస్, బీరకాయ నాకు చాలా ఇష్టం. సో బాగుంటాయి కదా బీరకాయలు. చేసి పెడతాం ఇవాళ. నాకు ఇష్టం ఉన్నది ఏది చేసినా నేను ఇష్టంగానే తింటా. అంటే బీరకాయ ఇష్టం కాబట్టి. సరే, బీరకాయతో మీకు తెలిసిన చక్కటి వంటలు ఏవైనా కూడా మాకు చేసి చూపించవచ్చు. సో ఇది ఒక టైమర్ ఆన్ చేస్తున్నాను నేను. సో ఇద్దరిలో ఎవరు ఫస్ట్ చెప్తే రెసిపీ వారు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో టైం స్టార్ట్. మీరు థింక్ చేయండి బాగా. టైంతో మనకేం సంబంధం లేదు, మీరు ఆలోచించండి. మంచి మంచి వంట కావాలి. ఓకే అండి. సో బీరకాయతో జనరల్గా కూరలో ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. అవునండి. పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాము. అంటే బీరకాయ పొట్టుతో చేస్తారు, బీరకాయతో చేస్తారు. వెరైటీగా అంటే ఏం చేయొచ్చు ఆలోచించాలి మీరే, ఎందుకంటే వంటలు మీరే చేయాలి కాబట్టి. అవునండి. పచ్చళ్ళు కూరలు తింటాను కాబట్టి వడ వేస్తామని అనుకుంటాను అండి. ఓహో, చెప్పేశారా మీరైతే? 29 seconds లో చెప్పారనమాట. సో బీరకాయతో వడలా? బీరకాయ, సగ్గుబియ్యం, వెల్లుల్లి. సో బీరకాయ, సగ్గుబియ్యం, వడలు. ఓకే. సో రమ్య గారు మీరేమన్నా ఆలోచించారా? నేను స్వీట్ కార్న్ వేసేసి బీరకాయ స్వీట్ కార్న్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. బీరకాయ స్వీట్ కార్న్ కాంబినేషన్. ఓకే. సో ఫస్ట్ మనకి శ్రావణి గారు చెప్పారు కాబట్టి శ్రావణి గారు వంట చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. ఓకే, మరి బీరకాయ సగ్గుబియ్యం వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ సగ్గుబియ్యం వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1/2 కిలో, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా శ్రావణి గారు? చేద్దామండి. బీరకాయ ఫస్ట్, తర్వాత దీంట్లో వేసుకుంటూ చెప్పండి, పర్వాలేదు. బీరకాయ వేసుకుందామండి. బీరకాయ తురిమేసుకుందాం. ఓకే. సగ్గుబియ్యం అండి ఇవి. సో నానబెట్టేసుకున్నాం. సో ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందాం. హీట్ పెట్టుకుందాం కొంచెం. ఇవి కలుపుకునేసరికి ఆయిల్ వేడి. వెల్లుల్లి అండి. వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి కట్ చేసుకున్నాం చిన్నగా. పచ్చిమిర్చి అండి.
ఇవి అల్లం ముక్కలండి, అల్లం ముక్కలు. చిన్నగా కట్ చేసుకునే. ఇది మినప్పిండి. మినప్పిండి అండి. కొంచెం ఇవి రావు కదా, అవును. కొంచెం దీనిలో సో పిండి యాడ్ చేసుకుంటే మనకి వడల్లాగా వస్తాయి. వడలు వేసుకోవడం ఈజీ. సో మినపప్పు నానబెట్టేసుకొని మనము గారెల పిండి రుబ్బుకుంటాం కదా, అలా చేసి అది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అండి, సాల్ట్ అండి. ఓకే. కొత్తిమీర అండి, కరివేపాకు, కొత్తిమీర. కొంచెం ఇవి ఎక్కువ వేస్తున్నారు, టేస్ట్ బాగుంటుంది కదా వేగిన తర్వాత. ఇంట్లో ఏం వేస్తలేం కదండి, ఎందుకేం వేస్తలేదు, చాలా వేసారుగా. కొంచెం కొత్తిమీర అంటే ఇక మసాలాలు అవి ఇవి మనం రుబ్బినే వేస్తలేం కదా. ఓకే. ఎండికారం అండి, పచ్చిమిర్చి కొన్ని వేసినాం, తర్వాత కారపొడి కొంచెం, అంతేనండి, కలిపిస్తే. సో నీళ్ళు అక్కర్లేదా దీనికి? అవసరం లేదా, ఇంట్లో ఉంటది కదా బీరకాయలు, సో ఆ తడి సరిపోతుంది. ఇప్పుడు సగ్గు బియ్యం నాన్నే, బీరకాయ మనకు వాటర్ ఉంటది, పిండి ఆల్రెడీ ఉంది అలాగూ. అంతే, ఏం లేదండి, ఇంతే ఇక కలిపేసుకో. ఈ వాళ్ళు ఎవరు నేర్పించారు మీకు ఇంతకీ? నేనే వంట చేస్తున్నా. మీరేనా? అంటే ఎందుకు అలా ఆలోచన వచ్చింది మీకు? పిల్లలు అన్ని బీరకాయ చట్నీ చేసుకుంటాం, కూర వండుకుంటాం, పప్పు ఇట్లా అన్ని. బీరకాయ చికెనా? చట్నీ చేసుకోమా, చట్నీయా? అట్లా. ఓహో, అంతేనా? ఆయిల్ ఓకేనా? సో ఇట్లా చేస్తే మీ పిల్లలు బాగానే తిన్నారా? ఇది కరకరలాడుతూ అలా వస్తుంది కదా మనకి, సగ్గుబియ్యం అన్ని ఉన్నాయి కదా. చూసుకోండి చాలా. ఎట్లా కొంచెం పల్చగా వేసుకోవాలా లేకపోతే ఎట్లయినా? కొంచెం ఇట్లా ఇంట్లోనే ఉంటది కదా, సరిపోతుంది. ఓకే. చిన్న చిన్న సైజులో వేసుకుంటున్నారు. చిన్న సైజులు వేసుకోవచ్చు, పెద్ద సైజులు వేసుకోవచ్చు. బాగుంటాయి, చిన్నవి అయితే బాగుంటాయి, తినడానికి ఈజీగా ఉంటాయి, ఉడుకుతాయి కదండి, ఫాస్ట్ గా వేగుతాయి. యా. సో మీరు మంచిర్యాల నుంచి వచ్చారన్నమాట. మంచిర్యాల నుంచి మా అబ్బాయి ఉంటాడండి ఇక్కడ. హైదరాబాద్ లో మీ అబ్బాయి ఉంటాడా? బోర్బండ్. ఓహోహో, అంటే పెళ్ళైపోయిందా? పాప బాబు. ఓ, ఇద్దరు పిల్లలా ఆయనకి? ఇద్దరు. ఓహో, మీకు ఒకటే బాబా? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. ఇంకో బాబు ఎక్కడ ఉంటాడు? మంచిర్యాలనే ఉంటాడు. ఓహోహో, మ్యారేజ్ అయింది, ఇంకా వాళ్ళకి గాలే. ఓహో. అశ్వంత్ అబ్బాయి పేరు, అమ్మాయి పేరు అక్షిత. హాయ్ చెప్పండి వాళ్ళకి. మనవడు మనవరాలు ఇద్దరికి కూడా హాయ్. సో ఇవి కొంచెం రంగు వస్తే తీసేసుకోవచ్చు. బాగా వేడి చేసుకున్నా తొందరగా ఎర్రగా అయిపోతాయండి, లోపల ఉడకది. ఓకే, కొంచెం ఇట్లా సరిపోతుంది, నిదానంగా నిదానంగా కొంచెం ఏది అయిపోతుంది. ఈ అభిరుచి కానీ రాని వాళ్ళకి కూడా వస్తున్నాయండి వంటలు. అవునా? మంచిదేగా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు. ఇన్ని రోజులు అమ్మ నాన్న చెప్తే నేర్చుకునే వాళ్ళు. అవును. ఇప్పుడు ఏమున్నది, అభిరుచి చూస్తే ఈజీగా వచ్చేస్తాయి. సరిపోతాయా? ఇంకొంచెం అవ్వాలా? చూసుకోండి, మళ్ళీ కలర్ ఎక్కువ కరకరలాడాలా? అట్లానే కాదు కానీ ఆయిల్ ఉంటుంది, తీసేస్తాను. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. ఇవి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా ఉంటాయి కదా. ఓకే ఓకే, రెడీ అయిపోయినాయి. రెడీ అండి. నైస్. ఇది పెట్టేస్తాను. ఓకే అండి, మరి బీరకాయ సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ సగ్గుబియ్యం వడలు తయారు చేసే విధానం: ముందుగా మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. బీరకాయ తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బీరకాయ తురుము, నానబెట్టిన సగ్గుబియ్యం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, మినప్పిండి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బీరకాయ సగ్గుబియ్యం వడలు రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
మీకోసం మరో చిట్కా. అధిక బరువుతో బాధపడే వాళ్ళు రోజుకు 7-8 గ్లాసులు వాటర్ తాగుతూ ఉండాలి. అలాగే మధ్య మధ్యలో మజ్జిగ, పళ్ళ రసాలని తాగుతూ ఉన్నట్లయితే సన్నగా నాజుగ్గా తయారవుతారు. ఓకే అండి, మరి బీరకాయ సగ్గుబియ్యం వడలు తయారీ విధానం చూసారు కదా. సో రమ్య గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరు బీరకాయ కార్న్ కర్రీ అన్నారు కదా. ఓకే, మరి బీరకాయ కార్న్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ కార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1/2 కిలో, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, చింతపండు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో రమ్య గారు మొదలు పెడదామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దామండి. కొంచెం గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడారా? మీరు ఇక్కడ ఉన్నప్పుడేమో మాట్లాడారా? గట్టిగా మాట్లాడండి అంట, మీకు వినిపించలేదు కాబట్టి. ఆయిల్ అండి. ఓకే, ఆయిల్ కాస్త వేడయ్యాక నెక్స్ట్ పోపు గింజలు యాడ్ చేయాలండి. సో ఇది ఎలా అంటే మనకి ముద్దకూర టైప్ లో వస్తుందా లేకపోతే కొద్దిగా గ్రేవీ కర్రీ లాగా? కొంచెం మసాలా కర్రీ లా గ్రేవీ గ్రేవీ వస్తుందండి. ఓకే ఓకే. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేయాలండి. అయిన తర్వాత కరివేపాకు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఈ మసాలా అంతా యాడ్ చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. అవునండి, బాగుంటుంది. ఇది రోటీ కాంబినేషన్ లేకపోతే రైస్ లోకి బాగుంటుందా? రైస్ లోకి బాగుంటుంది, రోటీలోకి ఇంకా చాలా బాగుంటుంది. రోటీలోకి ఇంకా చాలా బాగుంటుంది. అయితే ఇది రోటీ కాంబినేషన్. రోటీ కాంబినేషన్. పసుపు. నెక్స్ట్ బీరకాయలు యాడ్ చేయాలండి. ఓకే, సో బీరకాయ కూడా మనకి చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ ఇది చాలా హెల్దీ అండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో. అవును. మీ ఇంట్లో అందరూ బీరకాయ, సొరకాయ ఇట్లాంటివన్నీ బాగానే తింటారు? బాగా ఎక్కువగా. బాగానా? వెరీ గుడ్. పిల్లలు బీరకాయ చట్నీ ఎక్కువగా తింటారు. దోశల్లోకి అలాంటి వాటిలోకి బాగుంటుంది కదా? బాగుంటుందండి. లైట్గా సాల్ట్ అంటే మళ్ళీ తర్వాత యాడ్ చేస్తారా? ఇప్పుడు కర్రీకి సరిపడా వేస్తున్నారు? కర్రీకి సరిపడా వేస్తున్నాం. ఓకే ఓకే. అందరూ ఇలాంటి బీరకాయలు, పొట్లకాయలు, సొరకాయలు ఇంటిల్లిపాది తింటే ఎంత బాగుంటుందో కదా. అంటే చాలా దగ్గరలో చాలా ఇళ్లలో పెద్దవాళ్ళు తింటారు, పిల్లలేమో ఇష్టపడరు. మళ్ళీ వాళ్ళకి మభ్యపెట్టి పెట్టడానికి వాటిని ఇప్పుడు ఇలా వడల్లాగా అలాగా కోఫ్తాలు ఇలా చేసి ఇట్లా చేస్తే కొంచెం పిల్లలకు తెలియకుండా తినేస్తారు. సో రమ్య ఇందులో స్వీట్ కార్న్ కూడా ఉంది కదండి, సో పిల్లలకి ఇష్టం కదా. సో ఉడికించి పెట్టారా? కొంచెం హాఫ్ బాయిల్ చేసా. ఓకే ఓకే. మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, సర్చింగ్ ఫర్ జాబ్ నౌ. ఓ, ఇంట్రెస్ట్ మీకు జాబ్ చేసేవాళ్ళ? అదివరకు నేను ఫార్మా కంపెనీలో చేసేదాన్ని. సో అమ్మాయి ఉంది, సో అందుకని మానేశాను. చిన్న పాప ఇప్పుడు ఎంత వయసు? నర్సరీకి వెళ్తాను. సో అందుకని మళ్ళీ మీరు జాబ్ ట్రయల్స్ మొదలు పెట్టాను. నెక్స్ట్ కార్న్. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? నా హస్బెండ్ మార్కెటింగ్ జాబ్ చేస్తారండి. తను మార్కెటింగ్ మేనేజర్ అనమాట. ఏం పేరు ఆయన పేరు? హరేందర్ అండి. హరేందర్. పాప పేరు? అదిత్రి. అవునండి, బాగుంది. అదిత్రి నథింగ్ బట్ గాడెస్ లక్ష్మి. అదే అన్ని దేవుళ్ళకే మంచి మంచి పేర్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కొత్తగా బయటకు తీస్తున్నారు. అదివరకు లక్ష్మి అంటే లక్ష్మి అని పెట్టేవాళ్ళు. విజయలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి. ఇప్పుడేమో లక్ష్మికి ఎలాంటి సినానిమ్స్ వెతుకుతున్నారు. సో ఈ పేస్ట్ ఏంటి? ఈ పేస్ట్ అది పల్లీలు, నువ్వులు, తర్వాత చింతపండు గుజ్జు కాస్త, తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి చేశానండి. టొమాటో కూడా యాడ్ చేశారా? టొమాటో కూడా యాడ్ చేశాను. అంటే వేయించేసి కొంచెం టమాటాని బాయిల్ చేసి అది ప్యూరీ లాగా ఉంటది కదండి, అది దీంట్లో వేసి చేశాను. ఓకే ఓకే. సో మనం అంటే ఈ కర్రీకి ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. అవునండి, ఇది మెయిన్ టేస్ట్ అనేది అంతా దీంట్లో. ఓకే. సో ఈ కార్న్ కాంబినేషన్ లో కర్రీకి మనం ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో దీనికి ఏంటి అంటే వేరుశనగ గుళ్ళు, నువ్వులు ఇవన్నీ కొద్దిగా వేయించేసుకొని, టొమాటో కూడా కొద్దిగా ఉడికించేసుకొని,
గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో మనము కొద్దిగా చింతపండు గుజ్జు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఈ కాంబినేషన్కి ఈ పేస్ట్ మెయిన్ టేస్ట్ అంట. ఎస్. అది టేస్ట్ ఎలా ఉందనేది నేను తిన్న తర్వాత చెప్తాను మీకు. ఓకేనా? నెక్స్ట్ ఇది యాడ్ పేస్ట్. సో దీనివల్ల మనకు ఆ గ్రేవీ అంతా వస్తుంది. అవును. ఈ కాంబినేషన్ అంటే ఇట్లా ఎవరైనా చెప్పారా మీకు, లేకపోతే మీరు ఎక్కడైనా చూసి నేర్చుకోవటం అలా జరిగిందా? నేను మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను. అవునా? ఓ, సో మా ఆయనకి ఎక్కువగా వంటలు ఇంట్రెస్ట్ అనమాట. డిఫరెంట్ గా చేయమంటారు ఆయన. అంటే తినటం ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్. వెరైటీ వంటలు. అవును, సో ఎప్పటికప్పుడు కొత్త వంటలు కావాలా? కొత్త వంటలు కావాలి. ఒక 5 minutes మూత పెట్టేద్దామా? ఇంక ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. లైట్ గా కాస్త ఇవి మగ్గినాక వాటర్ యాడ్ చేస్తాం. ఓకే, చూద్దామా? చూద్దామండి. కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. ఇప్పుడు మరి ఇందులో కారం ఏంటి మనకి? కారం గరం మసాలా యాడ్ చేసాం కదండి, అదే కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ టేస్టా? ఓకేనా? ఓకే, ఒక 2 minutes లీడ్ పెట్టేసి. సో ఇంకా అన్ని వేసేసినట్టేనా? అన్నీ వేసేసానండి. జస్ట్ ఇంకా గార్నిషింగ్కి ఇది వేస్తే సరిపోతుంది. ఓకే, చూద్దామా రమ్య గారు? ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఫైనల్గా గార్నిషింగ్ విత్ కొత్తిమీర. ఓకే ఓకే, అట్టేనా? ఆఫ్ చేసి. ఓకే, సో రెడీ. డెలిషియస్ బీరకాయ కార్న్ కర్రీ రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి బీరకాయ కార్న్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ కార్న్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు ఉడికించి, నువ్వులు, వేయించిన వేరుశనగ పలుకులు, చింతపండు, ధనియాలు, గరం మసాలా కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే బీరకాయ కార్న్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి బీరకాయతో చూసారు కదా మన ఇద్దరు పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ ని. సో రాజు గారు, ఒకటేమో సగ్గుబియ్యం కాంబినేషన్ లో వడలు, బీరకాయ సగ్గుబియ్యం వడలు. ఓకే, ఇంకొకటేమో బీరకాయ కార్న్ కర్రీ, స్వీట్ కార్న్. సో ఫస్ట్ స్నాక్స్ చూద్దాం. వడలు. వడలు. ఎస్. బాగున్నాయి. సో లోపల సాఫ్ట్ గా, పైన లేయర్ అంతా క్రిస్పీగా వచ్చింది. సో కర్రీ టేస్ట్ చూద్దాం. నైస్, బాగుంది. బీరకాయతో కొంచెం అంటే ఈ మసాలా కొంచెం డిఫరెంట్ గా చేశారు కదా, చాలా వెరైటీగా ఉంది. బీరకాయతో ఒక మంచి టేస్ట్, డిఫరెంట్ డిష్ అనుకోండి. అవును, కాంబినేషన్ గా జస్ట్ స్వీట్ కార్న్ అది కూడా తీసుకున్నారు కదా. అవును. సో ఆ బీరకాయ సాఫ్ట్నెస్ ఈ స్వీట్ కార్న్ కొద్దిగా క్రంచీగా తగులుతుంది. బాగుంది. ఆ మసాలా గ్రేవీ taste అనేది కొంచెం వచ్చింది. బాగుంది. ఇద్దరు చేసిన డిష్లు కూడా చాలా బాగున్నాయి. అంటే మీది స్నాక్ లాగా బాగుంది. సో బీరకాయని ఇలా తురిమేసి ఇలా అంటే స్నాక్ ఐటమ్ లాగా. సో దాంట్లో అంటే మీరు రెండు తీసుకున్నారు. సగ్గుబియ్యం ఒకటి వేసారు అంటే కొంచెం క్రంచిగా వస్తుంది, సాఫ్ట్నెస్ వస్తుంది. అలాగే పిండి కూడా వాడుకున్నారు కదా, మినప్పిండి. సో ఈ కాంబినేషన్ లో చాలా బాగుంది. ఓకే, ఒక డిఫరెంట్ ఐడియా అనుకోండి మీరు. చాలా బాగుంది ఐడియా నేనే బాగుంది. సో రెండు బాగున్నాయండి ఈరోజు అసలు యాక్చువల్గా. సో కొంచెం బెటర్గా అంటే కర్రీ. సో అంటే ఆ మసాలా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో
ఐడియా అనేది చాలా బాగుంది. టేస్ట్ తో బాగుంది recipe. బాగుంది. సో కారం అది లేకుండా కొంచెం ఆ ఘాట్ అనేది తెలుస్తా ఉంది దీంట్లో. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో కంగ్రాట్స్ రమ్య గారు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది. అంటే సింపుల్ గా చేసుకునే వంట అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. సో రమ్య గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లైక్ పింక్ కర్రీ, పింక్ సారీ, పింక్ కలర్ అండి. అందుకే మీకు పింక్ ఇచ్చాం. ఓకే, సో శ్రావణి గారు మీకు కూడా అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకేనండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి. మాకు కూడా ఇక్కడికి వచ్చి చేసినందుకు మాకు కూడా సంతోషంగానే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా బీరకాయ ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి, రెండు బాగున్నాయి. అలాగే మా ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. తేనె ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే తేనె సీసాలో 2-3 లవంగాలు వేసి ఉంచాలి. ఇలా చేసినట్లయితే తేనె కలర్ మారకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే అండి, మరి 4 వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన బొప్పాయ మసాలా కుర్మాలోని పోషక విలువలు అంటే తెలుసుకుందాం. బొప్పాయ, కొబ్బరి, తర్వాత గసగసాలు కరెక్ట్గా కుర్మా లాంటివి మనం ఇలాగే చేసుకోవాలి. బొప్పాయి మీరు పండు అలాగే తినాలి అంటారు కదా, బొప్పాయి ఎలా చేసుకోవాలి? బొప్పాయి తినొచ్చా ఇలాగా అంటే 100% పచ్చి బొప్పాయి, రవా బొప్పాయి వండుకోవచ్చండి. రా బొప్పాయిలోని పోషక విలువలు చాలా బాగుంటాయి. మనకు అందులో పెపైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది, తీసుకోవచ్చు. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి జనరల్గా బొప్పాయి తీసుకోవద్దు అని చెప్తూ ఉంటాం కదా, అవి ఇవే పచ్చి బొప్పాయి అవాయిడ్ చేయాలి. సో బొప్పాయి మసాలా కుర్మా రెసిపీ పరంగా చూసుకున్న వెజిటబులే కదా బొప్పాయి కూడా, పచ్చి బొప్పాయి బాగుంటుందండి. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సేమియా బాదాం ఖీర్. ఆ గ్రోయింగ్ చిల్డ్రన్కి పౌష్టిక ఆహారం ఇవ్వాలి, బలాన్ని చేకూర్చాలి. మీరు స్వీట్స్ బయట తీసుకోవద్దు అంటున్నారు, ప్రాసెస్డ్ ఫుడ్ లేకుండా చెయ్యాలి, చాలా మంచి ఆహారం అందించాలి అంటే ఇటువంటి రెసిపీస్ మనకి యూజ్ అవుతాయండి. సేమియా, బాదాం, పాలు, షుగర్ బదులు డెఫినెట్గా బెల్లము అంటే తాటి బెల్లము, కానీ బెల్లం ఎక్కువ తీసుకునే వారికి అర్థమవుతుందండి. ఆర్గానిక్ బెల్లం కూడా మనకు చాలా ఒక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో షుగర్ని రీప్లేస్ చేసేసి మనం ఇలా గనక చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా పౌష్టిక వాల్యూస్ ఉన్న ఐటమ్ అండి, చాలా బాగుంది. సేమియా బాదాం ఖీర్ మనకైతే వారానికి ఒకసారి, పిల్లలకైతే 2-3 టైమ్స్ కూడా ఎంకరేజ్ చేయొచ్చండి. రీజన్ బీయింగ్ వాళ్ళని ఆటల్లో ఎంకరేజ్ చేయాలి, తర్వాత మంచి ఆహారం కూడా అందించాలి. అలాంటప్పుడు వాళ్ళ యాక్టివిటీస్కి, ఆ ఎనర్జీ లెవెల్స్కి ఇది మ్యాచ్ అవుతూ ఉంటుంది. అలాగే ఊరించే వంటలో మీరు బీరకాయతో వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండి. అంటే మనం జనరల్గా ఈ కాంబినేషన్ అనేది వాడం. బీరకాయ కార్న్ కర్రీ, బీరకాయ కార్న్, శనగపప్పు అయితే వాడుతాం, కానీ ఇంట్రెస్టింగ్గా మనం దాన్ని కార్న్తో రీప్లేస్ చేస్తే వాట్ ఆర్ ద బెనిఫిట్స్? సో బీరకాయ, కార్న్, టొమాటోస్, నువ్వులు, పల్లీలు, చింతపండు, అంటే ఇవన్నీ కూడా మనం జనరల్గా వాడేది. ఒక కార్న్ మనకు కొత్తగా యూఆర్ రీప్లేసింగ్. సో బీరకాయని ఇంట్రెస్టింగ్గా మనం ఇలా తయారు చేసుకుంటే బాగుంటుందండి. క్యాలరీ వైజ్ ఎలా తీసుకోవాలి? బీరకాయ 250 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, కార్న్ ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే, నువ్వులు 10 గ్రామ్స్, పల్లీలు ఒక 10 గ్రామ్స్, చింతపండు టేస్ట్కి తీసుకుంటే మనం ఆ పల్లీల్లో, నువ్వుల్లో ఉన్న క్యాలరీస్ గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. చాలా బాగుందండి. నెక్స్ట్ బీరకాయ సగ్గుబియ్యం వడలు. ఇది కూడా చాలా వెరైటీ రెసిపీ. బీరకాయ, సగ్గుబియ్యం, మినప్పప్పు, అల్లం వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర. మినపప్పు సగ్గుబియ్యం అనేది కార్బోహైడ్రేట్ ప్రోటీన్ కాంబో. దట్స్ అన్ అమేజింగ్ కాంబో. కానీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ, లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళకి కానీ యాపిటైట్ ఉండదు, వాళ్ళ మసిల్ వేస్టింగ్ క్షీణించిపోతూ ఉంటారనమాట. దట్స్ కాల్డ్ మసిల్ వేస్టింగ్. అంటే బరువు తగ్గిపోతూ ఉంటారు, వాళ్ళకి తినబుద్ధి కాదు. అలాంటి వాళ్ళకి మనము ఇలాంటి కరెక్ట్గా ఇలాంటి రెసిపీస్ అందిస్తే కావాల్సిన విధంగా ప్రోటీన్, కావాల్సిన విధంగా కార్బ్స్ అందించిన వాళ్ళం అవుతాం. సో నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అండి? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, ఈరోజు మీరు చేసి చూపించిన 2 వెరైటీస్ కూడా బాగున్నాయి. ఓకే. సో ఆ బాదం కీర్ లో బాదం ఎసెన్స్ ఇది యాడ్ చేసుకొని చేసుకోవటం వల్ల కొద్దిగా మంచి స్మెల్, టేస్ట్. ఓకే అండి. సో బాగుంది. అంటే ఉట్టి పలుకులు వేసుకుంటే మనకి ఆ టేస్ట్ మాత్రం తెలుస్తుంది. ఎస్. ఈ ఎసెన్స్ వల్ల ఏంటంటే పేస్ట్ కూడా వేసాం, తర్వాత ఎసెన్స్ కూడా యాడ్ చేసాం. అవును. సో ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తూ బాగుంది రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.